గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుతం నేను యానాం గోదావరి పుష్కర స్నానఘట్టం దగ్గర ఉన్నాను. సో ఇక్కడ పబ్లిక్ చాలామంది వస్తూ ఉన్నారు. మనం చల్లని గోదావరి కనిపిస్తోంది. ఇక్కడ పబ్లిక్ కూడా చాలామంది ఇక్కడ ఎంజాయ్ చేయడం కోసం వస్తూ ఉన్నారు. చల్లని సాయంత్రం గోదావరి స్నానఘట్టం దగ్గర గోదావరిని చూడటానికి, చాలామంది బోటింగ్ చేయడానికి, విహారయాత్ర చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు పబ్లిక్ ఒక్కసారి అటు చూడండి, ఎంతమంది పబ్లిక్ కనిపిస్తున్నారు చూడండి. సాయంత్రం అయితే ఇక్కడ ఆహ్లాదంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఫ్యామిలీతో కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ పబ్లిక్ని చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ పైన చూడండి గోదావరి పుష్కర స్నానఘట్టం. ప్రతి సాయంత్రం కూడా యానాంలో ఇక్కడికి చాలామంది సేద తీరడానికి వస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని టెన్షన్స్ ఉంటాయి. సో సాయంత్రం పూట ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ గడిపితే మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి పబ్లిక్ ఎక్కువ మంది వస్తారు. సో యానాంలో పబ్లిక్ పల్స్ తెలుసుకోవడానికి ఇదొక మంచి ప్లేస్ అని చెప్పి నేను భావించాను. సో వెంటనే ఇక్కడికి వచ్చాను. చాలామంది పబ్లిక్ కనిపిస్తున్నారు. సో ఇప్పుడు యానాం అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజానీకం ఇక్కడ గోదావరిని చూడటానికి, ఎంజాయ్ చేయడానికి వచ్చినటువంటి కుటుంబ సమేతంగా వచ్చినటువంటి ఇక్కడ ప్రజల అభిప్రాయం చాలా జెన్యూన్గా ఉంటుంది. సో వీళ్ళు ఏమనుకుంటున్నారు, యానం సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ మళ్ళీ రావాలని ఏమన్నా కోరుకుంటున్నారా, లేదు మార్పు రావాలి, ఎన్డీఏ అభ్యర్థి ఇక్కడ గెలవాలని కోరుకుంటున్నారా? వాళ్ళ అభిప్రాయం ఏంటో చాలా స్పష్టంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీ పేరు? నా పేరు నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు, మీది యానమే కదా? యానమండి. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. 9వ తారీఖు ఎలక్షన్ జరగబోతోంది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే సరిగా పనిచేశాడా లేదా ఏమంటారు? ఉన్న ఎమ్మెల్యే ఎవరనేది కూడా ఎవరికి తెలియదండి. అవునా? అంతే అండి. ఎందుకంటే ఆయన ఊళ్ళో ఉంటే ఎమ్మెల్యే అని తెలుస్తుంది, అన్న చేస్తే తెలుస్తుంది. అతను ఓన్లీ ఎలక్షన్లోకి వచ్చాడు, నెగ్గాడు, మళ్ళీ ఆయన పనులు ఆయన చూసుకుని వెళ్ళిపోయాడు అంతే తప్ప కానీ యానం ప్రజలకు ఏం చేయలేదండి. చేయడానికి కూడా ఏమీ లేదండి. అంతా మల్లాడి కృష్ణారావు గారే చేశారు. ఆయన చేయవలసింది ఏమన్నా ఉందనుకుంటే డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ అలాంటివన్నీ శుభ్రాలు చేయించాలి ఒక ఎమ్మెల్యే అయ్యుండి. కానీ అది కూడా చేయలేకపోయాడండి ఆయన. ఓకే, మరి ఎన్నికల్లో హామీలు ఇచ్చాడు కదా నేను పూర్తి చేస్తానని, మరి మీరు అడగలేదా? మేము అడగడానికి ఆయన దగ్గరికి మేము వెళ్ళమండి. మా మల్లాడి కృష్ణారావు గారి దగ్గరికి వెళ్తాం. ఆ ఎమ్మెల్యే గారి దగ్గర కానీ, అశోక్ గారి దగ్గర కానీ ఎవరి దగ్గరికి మేము వెళ్ళమండి. ఆయన ప్రస్తుతానికి ఏంటంటే ఉంటే ఎవరైనా వెళ్తారండి, ఆయన ఊళ్ళో ఉండడు. ఆయన ఎక్కడ ఉంటాడో ఏంటనేది కూడా ఎవరికి తెలియదు. అదండి, అందుబాటులో ఉన్న వ్యక్తి, అందరికీ అన్నీ చేసే వ్యక్తి ఎవరు అంటే మల్లాడి కృష్ణారావు గారు. ఆయన దగ్గరికి వెళ్తామండి. ఏ కష్టమైనా ఆయన రాజకీయంలో ఉన్నా లేకపోయినా ఆయనే చేస్తారండి. ఓకే, అంతకుముందు బాగా చేశారా? అంతకుముందు ఏంటంటే ఇప్పుడు కూడా ఆయనే చేశారు, అందరికీ కూడా మంచి. ఆయన ఎమ్మెల్యే కాకపోయినా చేశారు, కూడా ఆయనే చేశారండి. ఓకే, కష్టం అంటూ ఉందంటే ఆయన దగ్గరికి వెళ్తాం తప్ప ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అనే అతను ఎవరికి తెలియదు, ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళరండి. మరి అప్పుడు ఎట్లా గెలిపించారు మీరు? ఎట్లా అంటే ఇప్పుడు ఒక మనిషికి ఇప్పుడు ఆయన విలువ ఎవరికి తెలియట్లేదండి. ఎంత చేసినా కూడా ఆయన ఏమీ చేయలేదు అంటున్నారు కాబట్టి ఆయన ఒక 5 సంవత్సరాలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి చూడాలని చెప్పేసి ఆయన వదిలేశారు. ఇప్పుడు బాగా బుద్ధి వచ్చిందండి అందరికీ. అది ఆ మార్పు అనేది బాగా చూసారండి. ఓకే, ఇదే మార్పు తథ్యం అంటున్నారు ఈసారి. మల్లాడి కృష్ణారావు గారు అండి, ఇంకా అంతకు మించి ఎవరు రారు. ఇక్కడ చేపలు అమ్ముకుంటూ ఒక పెద్దమ్మ కనిపిస్తున్నారు. అమ్మ నీ పేరు? నాటి పార్వతి అండి, యానమండి మాది. పార్వతి గారు, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే బాగా పనిచేశాడా లేదా ఏమంటారు? ఇప్పుడు ఎమ్మెల్యే మాకేం చేశాడండి? ఏమి చేయలేదండి బాబు. ముందు చేసిన మల్లాడి కృష్ణారావు గారు అన్ని చేసాడండి. చెంగపూర్లో చేసాడండి యానం. మా చిన్నప్పటి నుంచి కూడా మాది యానమే అండి. ఇవన్నీ కొలుంగోతులే అండి. ఎక్కడెక్కడ లేని పేదలందరూ కూడా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మంచి చేయాలంటే మల్లాడి కృష్ణారావు గారు అండి. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మాత్రం ఏ పని చేయలేదండి. ఇంతకాలం అయిందంటే ఏ పని కూడా చేయమని కూడా ఎవరు వెళ్ళదండి. ఆయన ఎమ్మెల్యే అయ్యిండి కూడా
మలాడ కృష్ణారావు గారి దగ్గరికి వచ్చారు కానీ పెదలు ఆయన దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేదండి. మరి ఆయన గెలిపించినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ పని చేసి పెట్టండి అని చెప్పి మీరు అడగాలి కదా, ఎందుకు అడగలా? అడగలేదండి. ఇంకేముందండి, పని చేసేది ఏముందండి, ఆయన చేసేది ఏమీ లేదండి. ఏండి ఆయన నెగ్గాడు కానీ నెగ్గిన తర్వాత జనానికి జబ్బులు వచ్చేసేయండి, లేనిపోయిన కరోనా వచ్చేసిందండి, యానం అంతా కూడా దోమ పుచ్చిపోయిందండి, మొత్తం మీద పురుగులు పాకుతున్నాయండి. శుభ్రం చేసేవాళ్ళని కూడా మా మేము కూడా గొడవకు వచ్చేస్తున్నారండి, యానాన్ని బతికిన వాళ్ళు కూడా. మేము ఎక్కడెక్కడి నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా మా యానాన్ని బతుకుతున్నారండి. మా ఎమ్మెల్యే గారు ఎంతో ఉపకారం చేశాడండి అందరికీ కూడా. ఎవరికన్నా ఎవరి ఇంట్లో ఏ బాధన్నా వచ్చినా వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళకు ఉపకారం చేస్తాడే కానీ మహానుభావుడు. ఇప్పుడు చేసి ఎమ్మెల్యే గారు మాత్రం ఎవరు చచ్చారు ఎవరు బతికారని కూడా చూడలేదండి. ఆయన నెగ్గేసి వెళ్ళి ఇంట్లో కూకున్నాడు కానీ ఎవరికి ఏ ఉపకారం చేయలేదండి. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏమైనా ఇళ్ల పట్టాలు ఏమైనా ఇచ్చారా? ఇప్పుడున్న ఎమ్మెల్యే మాకేమి ఇచ్చాడండి, ఎవరికి ఏమి ఇవ్వలేదండి అసలు. ముందు మా ఎమ్మెల్యే గారు బోడు ఉపకారం చేశాడండి, ఇళ్ల పట్టాలు ఇచ్చాడండి, ఎంతో మందికి లేని పేదలకి ఎంతో ఉపకారం చేశాడు మహానుభావుడు. మళ్ళీ జనం అంటారంటే ఆయనే రావాలండి. ఆయన వస్తేనే మాకు కడుపు నిండా కూడుతుంటాం, ఈ 2 చేతులతో తింటామండి. మల్లాడి గారు రావాలండి. మల్లాడి పెద్ద పులి, యానానికే పులి అండి ఆయన. అమ్మ మీ పేరు? రత్నం, పొన్నమండి రత్నం. ఓకే, మీది ఇక్కడేనా, యానామేనా? ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మీకేమన్నా మంచి చేశాడా లేదా? మాకేం చేయలేదు. ఆయన అయితే 5 సంవత్సరాల లోపల మాకేమీ చేయలేదు. ఆయన మరి గురుగారు అయితే 30 సంవత్సరాలు బట్టి గత తాటాకిళ్ళన్నీ కూడా బిల్డింగ్లు చేశాడు. గురువు గారు అంటే ఎవరు? కృష్ణారావు, మల్లాడి కృష్ణారావు. ఓకే, ఆయన ఇచ్చిన ఇంట్లోనే మేము ఉంటున్నాం. ఆయన అన్ని ప్రదేశం బాగుంది. ఆయన మా పదవి మానేశాక రోడ్లు ఎలా ఉన్నాయో ఎలా ఉన్నాయో అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు అయితే నల్లపూస పడిపోతే ఎరుకునేవాళ్ళు. ఇప్పుడు కనీసం పందుల దొల్లినా కూడా రోడ్లు కనిపించట్లేదు, అంత చండాలంగా తయారయ్యే రోడ్లు. ఆయన ఏళ్ళ పదవి ఒకలాగుంది, ఈ 5 సంవత్సరాల మట్టి ఒకలాగుంది. అసలు ఇప్పుడున్న ఎమ్మెల్యే అశోక్ గారు ఒక్క పని కూడా మంచి చేయలే. మాకేం చేయలేదండి. మగవాళ్ళకైతే కబ్బులు ప్యాకెట్లు ఇవన్నీ పెట్టి వాళ్ళకైతే జరిగినాయి మంచి, ఆడవాళ్ళకైతే పేద ప్రజలకైతే ఏమీ లేదు. అదే కృష్ణారావు గారు అయితే పేద ప్రజల్ని రూపాయి భోజనం పెట్టి పోషిస్తున్నాడు. ఆయన అన్ని రకాలుగా పోషిస్తున్నాడు. ఆయనకున్న ఇది ఈయనకి లేదండి, గురుగారికి లేదు. గురుగారికి ఉన్న ఇది ఈయనకి లేదు. అదే ఇప్పుడు గెలిస్తే ఇప్పుడు ఎవరు గెలిచినా ఏం చేయాలనుకుంటున్నారు? ఏమున్నాయి సమస్యలు? ఏ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుకుంటున్నారు? మాకున్న సమస్యలన్నీ ఆయన గెలిచారనుకోండి, మా ఎమ్మెల్యే గారు గెలితే మాకు ఆయన అన్ని సాల్వ్ చేసేస్తారు. ఇప్పుడు మీకేముంది సమస్య అంటున్నా? మా సమస్యలు ఏంటండి, ఇంట్లో కుర్రోళ్ళకి జాబులు అని అవని ఇవని అడిగితాం, ఆయన సాల్వ్ చేస్తారు. ఇంకేముంది, ఇల్లు ఇచ్చాడు ఆయన మహానుభావుడు. ఆ ఇంట్లో ఆయన ఇచ్చిన నీళ్ళలో ఉంటున్నాం. ఇంకా పిల్లలు ఎదిగారు, పెళ్ళిళ్ళు అవని వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తానంటున్నాడు ఆయన నెగ్గితే. పిల్లలకు కూడా ఇల్లు ఇస్తాం. మా ప్రదేశం బాగుంటుంది. ఆయన కట్టించాడు, మాకు కళ్యాణ మండపం కట్టించాడు, ఇక్కడ ఇవన్నీ కట్టించాడు. ఆయన చేసిన బోల్డ్ పనులు ఉన్నాయి. మాకు ఈయనంటే ఏదంటే కూడా ఇది చేశాను అనేసి మాకు ఏదీ లేదండి. ఎప్పుడన్నా ఆయన గెలిచిన తర్వాత, అశోక్ గారు గెలిచిన తర్వాత ఎప్పుడన్నా మీ ఇళ్ల వైపు రావటం సమస్య లేదండి. ఆయన దేనికి రాలేదు. 5 ఏళ్ళు అండి, 5 ఏళ్లలో ఒక్కసారి కూడా రాలేదు. ఒకసారి కూడా దేనికి ఆయన కలగ చేసుకోలేదు. కనీసం రోడ్లు ఇలా ఉంటున్నాయి కూడా ఈ శుభ్రాలు చేయిందామన్నా కూడా లేదు ఆయనకి. ఆయన కబ్బులు, ఆయన పేకాట, ఆయన దారి. వర్షాలు పడ్డప్పుడు గానీ వరదలప్పుడు గానీ ఏ సమస్యల్లోనూ కూడా ఆయన లేడండి. అదే మా గురుగారు ఉన్నప్పుడు అయితే వరదలు వచ్చినప్పుడు అవి వచ్చినప్పుడు ఇంటింటికి వెళ్ళిపోయి నామలు వేసుకుని ఎన్ని వేసుకుని భోజనాలు పెట్టి అన్నీ పెట్టి మాకు అంతా సౌకర్యం చేసి, కరెంట్లు లేకపోతే కొవ్వొత్తులు ఇచ్చి అన్ని ఇచ్చి మమ్మల్ని ఎలుగులో పెట్టాడండి. ఆయన ఎలుగులో పెట్టిన ఆయన. మరి మేము ఇప్పుడు ఆయన గెలిపించుకోకపోతే మేము ఈయన ఎలా గెలిపించుకుంటామండి? మాకు ఎన్నంటూ ఉన్నాడు ఆయనే, గురువుగారే. మీ పేరండి? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు యానాంకి ఎలక్షన్ వస్తుంది, 9వ తారీఖు పోలింగ్ జరగబోతోంది. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆయన బాగా పని చేశాడా, లేదంటే ఈసారి ఏమన్నా మార్పు కోరుకుంటున్నారా మీరు? ఏమి చేయలేదు యానంలోని, ఏం చేయలేదు. ఏమి చేయలేదా? ఒక కరోనా వస్తే ఎవరన్నా పలకశీల కూడా వెళ్ళదు యానంలో అంట. అసలు ఎక్కడ చూడాల, జనాలను పట్టించుకోవాలా? ఏమి లేదు యానంలో, ఏముంది ఏమి లేదు. నేను అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, మొత్తం రోడ్లు వేసాను, అవి వేసాను అని చెప్తున్నారు కదా. ఏమి లేదు, ఏమి లేదు, ఏమి లేదు. యానాన్ని ఒక ఉప్పు నీరు పక్కన ఉన్న మడాడవులు లాంటి ఊరిని ఒక సిటీ కింద తయారు చేశాడు కృష్ణారావు. దీన్ని మల్లాడి కృష్ణారావు గారు ఆయన చేశాడు. చేయిందే మనం చెప్తే తిడతారు కదా, అదే. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆయన రావాలనుకుంటున్నారా? ప్రజలు ఆయన గెలిపిస్తారు 100%
ఓకే, ఇప్పుడు ఏమున్నాయి యానంలో ఉన్న సమస్యలు? మల్లాడి గారు వస్తే ఏం చేయాలని కోరుకుంటున్నారు? ప్రజలకి ప్రస్తుతానికి ఏంటంటే ఒక ఇల్లు స్థలాలు ఇస్తే చాలు అతను వచ్చి, అంతే అది చాలు. ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇప్పుడు ఉన్నతను ఇవ్వలా? లేదు, ముందు అతను ఫస్ట్లో ఇచ్చాడు, ఎవరు? మల్లాడి గారా? మల్లాడు గారు ఇచ్చారు. మళ్ళీ వచ్చి అతను గెలిపితే మళ్ళీ ఇల్లు స్థలాలు ఇస్తానని అంటున్నాడు ఆయన. ఓకే, సో ఈ మార్పు జరుగుతుంది అనిపిస్తుంది. 100% చెప్తాను కదా, గెలుస్తాడు. మీ పేరండి? భద్రరావు. పూర్తి పేరు? వీరభద్రరావు. వీరభద్రరావు గారు, మీది యానమే కదా? ఆ యానమే. ఓకే, ఇప్పుడున్న ఎమ్మెల్యే బాగా పనిచేశాడా? ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అయితే మల్లాడి కృష్ణారావు గారు 36 సంవత్సరాల మట్టించి ఏగ్రీయంగా బీదోళ్ళకి కానీ సాధోళ్ళకి కానీ బాధ వస్తుందంటే నేను ఉన్నానని ఆయన చేసుకొచ్చాడు. ఈ 5 సంవత్సరాల్లో చేసిన ఒక ఎమ్మెల్యే ఇది కొంపులే, ఎక్కడ దుక్కు అక్కడే. మాకు సౌకర్యం లేకుండా మా పిసరమేనికి ఐస్ లేకుండా ఐస్ బ్యాటరీ చూడలేదు. దేనికంటే అది కేవలం దైత్రికం చేశాడు. ఇవాళ మల్లాడికి ఇస్తున్నారా రావాలని ప్రజలందరినీ మరీ మరీ కోరుకుంటాం. ఇప్పుడు ఆయన దరిద్రంగా చేసినప్పుడు మీరు నిలదీయాలి కదా, మీకు ఓటేసాము గెలిపించాము నువ్వు మాకేం చేసామని అడగాలి కదా మీరు. అడగాలంటే ఎంత అడిగినా ఆయన రాలేదు. జనాల్లో తిరిగింది అది ఆ ఇంట్లోనే ఉండేవాడు. అదే మల్లాడికి ఇస్తున్నారా అయితే ఢిల్లీ, మన పాండిచేరి, మై, కార్యకల్ ఇవన్నీ ఎక్కడ ఏ మనిషి ఉన్నాడో ఆయన్ని పట్టుకుండి మాకు ఏదైంది మాకు చేసేవాడు. ఈయన అసలు ఏమీ లేదు. ఓకే ఓకే, ఇప్పుడు మార్పు రావాలంటారు అయితే? మార్పు రావాలి. మళ్ళీ మల్లాడి కృష్ణారావు గారు దేవుడి వల్ల గెలాలి. మళ్ళీ మామూలు మార్పు మాకు రావాలి. ఈసారి మల్లాడి గారు గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు మీ నియోజకవర్గానికి? మా నియోజకవర్గానికి అందరికీ, మాకే కాదు అందరికీ సేవ చేసే ఆయన మల్లాడే. కాపులకు కానీ పిసరమేనికి కానీ ఎస్ఎల్కి కానీ ఎవరినైనా సరే ఆపద వచ్చిందంటే నేనున్నాను, మీరు పర్లేదు అని చెప్పుకోడు మల్లాడే.